వైసీపీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది 2024 సంవత్సరం. మరి 2025 మాట ఏంటి? గ్రహాలన్నీ అధినేతకు అనుకూలిస్తున్నాయా? అంతా శుభమే జరుగుతుందా? ఫ్యాన్ రెట్టించిన ఉత్సాహంతో గిరగిరా తిరగడం ఖాయమేనా? జ్యోతిష్య నిపుణులు ఏం చెప్తున్నారు? ఇదే చర్చ పార్టీ శ్రేణులను వెంటాడుతున్నాయి. 2025 ఏడాదిలో యావత్ ప్రపంచం అడుగుపెట్టేసింది. సాధారణ ప్రజల మాట కాసేపు పక్కన పెడితే పాలకులకు అనుకూలిస్తుందా? ఈ ఏడాది కూడా కష్టాలు తప్పవా? గ్రహాలు ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి? ముఖ్యంగా అధికార విపక్షాల మాటేంటి? అధికార పార్టీకి పర్లేదు కానీ, విపక్షాలు మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీకి రాజభోగం. అధికారం కోల్పోయిన తర్వాత నేతల మాటలు పక్కన పెడితే వారి వారి పుత్రరత్నాలకు చిక్కులు తప్పట్లేదు. గతంలో వీరు చేసిన పనులు వారిని వెంటాడుతున్నాయని చెప్తున్నారు ప్రముఖ జ్యోతిష్యులు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు, అప్పటి ప్రభుత్వానికి కీలకంగా వ్యవహరించిన ఎస్వైవికి కష్టాలు తప్పవని చెప్తున్నారు. జగన్ సర్కార్లో చేసిన తప్పుల్లో విచారణ జరుగుతోంది. ఇది మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. సజ్జల ఆయన కొడుకు భార్గవరెడ్డి కష్టాలు తప్పవని చెప్తున్నారు. సోషల్ మీడియా కేసు వ్యవహారం ఇప్పటికే లేనిపోని అంశాలు తెచ్చిపెడుతోంది. ఈ వ్యవహారం మరింత ముదరొచ్చని చెప్తున్నారు జ్యోతిష్యులు. వైవి సుబ్బారెడ్డి మాట తీసుకుంటే లడ్డూ కల్తీ వ్యవహారంలో ఆయనకి సిట్టు విచారణకు సిద్ధమవుతున్నారని సంకేతాలు బలంగా ఉన్నాయి. ఇక ఆయన కొడుకు కాకినాడ పోర్టు మార్పిడి వ్యవహారంలో పీకల్లోతులు మునిగిపోయారు. ఆపై ఈడీ కూడా దృష్టి పెట్టిందంటే తండ్రి కొడుకులిద్దరికీ కష్టాలు తప్పవనే సంకేతాలు బలంగా ఉన్నాయి. వైసీపీ చిత్రగుప్తుడిగా విజయసాయిరెడ్డి కొందరు రాజకీయ నేతలు వర్ణిస్తుంటారు. ఎందుకంటే నేతల లెక్కలు చిట్టాపద్దులు ఆయనకే తెలుసని తరచూ చెప్తుంటారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆయన చేయి ఉన్నట్లుగా అధికారులు బలంగా నమ్ముతున్నారు. ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం బిజీగా ఉండడం వల్ల రాలేదని రిప్లై ఇచ్చారు. ఈ నేతలకి గ్రహాలు అనుకూలించట్లేదు. ఇక జగన్ విషయానికి వస్తే కూటమి సర్కార్ ఆయన టచ్ చేయలేదు. కాకపోతే ఆయన చుట్టూ ఉన్న నేతలను వెంటాడుతున్నారు. త్రిమూర్తులు ఇప్పటికీ ఇరకాటంలో పడ్డారు. ఆయా నేతల ఆదేశాలతో తాము పనులు చేశామని పట్టుబడిన వారు చెప్తున్నారు. ఈ లెక్కన జగన్ చుట్టూ ఉన్న నేతలు ఇరుక్కున్నట్టే. అలాగే మాజీ సీఎం జగన్ బంధువులు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కష్టాలు తప్పవు అని జ్యోతిష్యుల మాట. జగన్ విషయానికి వస్తే ఇటు ఫ్యామిలీ నుంచి అటు కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేవు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో నేతలు వలసబాటు పడుతున్నారు. ముఖ్యంగా రావుకేతువులు జగన్ ని పట్టి పీడిస్తున్నారని చెప్తున్నారు. ప్రముఖ జ్యోతిష్యులు అంటున్న మాట ఇది. ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఓవరాల్ గా 2025 కూడా జగన్ కి చిక్కులేనా లేక బెటర్ గా ఉండేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా అనేది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.